భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరంలో తెనాలి రోడ్లో గల శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ 2 నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ఎం కరుణాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ రామారావు, డీన్ ఆర్ గణేష్, ఇన్ఛార్జి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు స్వతంత్రం వచ్చిన రోజు ఎంత ఇంపార్టెంట్, రిపబ్లిక్ డే కూడా ఆ 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎస్పెషల్లీ మంగళగిరి 2 బ్రాంచ్ తెనాలి రోడ్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ గణతంత్ర దినోత్సవం మనం ఎందుకు జరుపుకోవడానికి ఒకటి రీజన్, మనకు స్వతంత్రం వచ్చిన టైంలో మనకి ఒక పర్టికులర్ కాన్స్టిట్యూషన్ అనేది లేదు, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం లేదు. దీన్ని ఈ అంబేద్కర్ యొక్క ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో, అంబేద్కర్ గారు చైర్మన్ గా ఉన్నటువంటి ఆ డ్రాఫ్టింగ్ కమిటీ దీన్ని ఎంతో కష్టపడి రూపొందించి 1950 జనవరి 26వ తారీఖున దీన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అంటే పూర్తిగా మన దేశం అనేది ఒక రిపబ్లిక్, ఒక గణతంత్ర దేశంగా పిలువబడుతుందన్నమాట. సో దీనివల్ల మనకేంటంటే ప్రాథమిక హక్కులు, మనం ఏమి పాటించాలి, ఎలా ఉండాలి, ఒక పౌరుడు ఉండాల్సినటువంటి అన్ని విధానాలు కూడా, విధి విధానాలన్నీ కూడా దాంట్లో మనకి పొందుపరచడం జరిగింది. సో ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగం ఏదైనా ఉందా అంటే అది భారతదేశ రాజ్యాంగం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. 76వ సంవత్సర గణతంత్ర దినోత్సవంలోకి మనం అడుగు పెడుతున్నాము. 75 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ గారు వాళ్ళ టీం రూపొందించిన రాజ్యాంగాన్ని మనం ఇప్పటికీ పాటిస్తున్నామంటే వాళ్ళు ఎంతో ముందు చూపుగా భావితరాలను కూడా దృష్టిలో పెట్టుకొని, సో ప్రతి ఒక్కళ్ళని అందరి డిఫరెంట్ రిలీజియస్ మన దగ్గర ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన రాజ్యాంగం మనం పాటిస్తున్నాము. సో వాళ్ళు ఎంతో ముందు చూపుగా మన భావితరాలను కూడా దృష్టిలో పెట్టుకొని రూపొందించిన రాజ్యాంగాన్ని మనం పాటించాలి. మన గండాలయపేటలోని ఎస్టీ కాలనీ గిరిజనులను దొంగలు అంటూ పోలీసులు అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుంటూరు జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు ఎస్ఎస్ జంగయ్య అన్నారు. మంగళగిరి పానకాల స్వామి గండాలయపేట 4వ వార్డు ఎస్టీ గిరిజనులను, యానాదులను దొంగలు అంటూ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు, పిల్లల మర్రి బాలకృష్ణ, ఎం బాలాజీ, మహాలక్ష్మి, గణేష్, ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తుపాకుల సుబ్బారావు గారు, తుపాకుల సుబ్బారావు గారు, సిపిఎం సిపిఎం వర్ధిల్లాలి, గిరిజన సంఘం ఐక్యత జిందాబాద్, సిపిఎం గొడవ విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే మాట్లాడుతూ మీడియాలో కూర్చో మెట్లపైకి వెళ్ళేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి తుపాకుల సుబ్బారావు గారి ఏరియా గిరిజన ప్రాంత ప్రజల యొక్క సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 50 సంవత్సరాల ప్రస్థానం ఇది. వీళ్ళేదో కొత్తగా వచ్చి ఇల్లు వేసుకునేను, కొత్తగా వచ్చి ఇక్కడ జీవనం కొనసాగించే విధానం కాదు. గత 50 సంవత్సరాల నుంచి జీవిస్తున్న ప్రజలు వీళ్ళు. నిజాయితీగా ఉండి తుపాకుల సుబ్బారావు గారిని ప్రజలందరూ కలిపి 3 సార్లు ఓట్లేసి ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. అంటే ఒక కౌన్సిలర్గా గెలిపించేటువంటి గిరిజన సంఘ నాయకుల్ని ఆ ప్రాంతంలో నీతి నిజాయితీగా ఉంటేనే ప్రజలు పెద్ద ఎత్తున 3 సార్లు గెలిపించడం అనేది జరిగింది. కానీ దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే, అనేక సందర్భాల్లో కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి పరిణామాలు జరిగినాయి. అనేక సార్లు పోలీసులకి, అధికారులకి మెమోరాండాలు ఇచ్చి ఈ సమస్యలను ఆపండి, ఈ దుర్మార్గాలను ఆపండి అని చెప్పేసి మేము చెప్పాం. గతంలో ఒకరిద్దరు దొంగలు ఉన్నవాడు వాస్తవేను, మేమేం కాదంటలేదు. కాదే ప్రభుత్వ అధికారులకి జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఈరోజు భారత రాజ్యాంగం ఏర్పాటైనటువంటి రోజు.
అయితే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా, రాజ్యాంగం ఏర్పడినా ఈ రోజు కూడా ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి ఎస్టీ కాలనీ గిరిజనులు, యానాదులు, పేదవాళ్ళు కష్టపడి బతుకుతా ఉన్నారు. అయితే ఒకరిద్దరు కుర్రాళ్ళు చేసిన పనుల వల్ల, దొంగతనాల వల్ల మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దొంగలని చెప్పటం, పోలీసులు ఎప్పుడు పడితే అప్పుడు రావటం, వీళ్ళకి అమాయకులైనటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళటం, కూర్చోబెట్టడం, కొట్టడం, ఇట్లాగా కేసుల దాకా కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాస్తవంగా దొంగలైనటువంటి వాళ్ళని తీసుకెళ్ళినా, కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్, బైక్ ర్యాలీ తాడేపల్లి పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద నుండి ఉండవల్లి సెంటర్, తాడేపల్లి, కొత్తూరు జాతీయ రహదారి వైపు నుండి కొలనుకొండ, వడ్డేశ్వరం, కుంచనపల్లి గ్రామాల్లో పెద్ద ఎత్తున ట్రాక్టర్, బైక్ ర్యాలీను రైతు కార్మికులు నిర్వహించారు. జనరల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ, దాని అధినాయకుడు, ప్రధానమంత్రిగా ప్రచారం జరుగుతున్న నరేంద్ర మోడీ గారు ఏమని వాగ్దానాలు చేశారో ఒకసారి ప్రజలందరూ, బలపరిచేవాళ్ళు కూడా ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు ఏం చెప్పారు? వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాను అని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని చెప్పి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఇంకా అనేక వాగ్దానాలు చెప్పినా ఈ రెండింటినీ మనం కానీ చూసుకునేటట్టయితే, ఒకటి, మొట్టమొదట కార్మిక చట్టాలు 100 సంవత్సరాల నాటి నుంచి పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి ఆల్ ఇండియా కిసాన్ సంయుక్త మోర్చా, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ మొత్తం కూడా 506 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెరేడ్ నిర్వహిస్తూ ఉందో, ఆ క్రమంలో ఢిల్లీ పోరాటం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి 3 నెలల చట్టాలను వివిధ రకాల పేర్ల మీద, నేషనల్ మార్కెటింగ్ పాలసీల పేరు మీద రంగులో తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లేబర్ కోడ్లు మొత్తం కూడా 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చేసి కార్మిక హక్కులను కూడా కాలరాస్తూ కార్మిక ద్రోహిగా ఈ ప్రభుత్వాలు మిగిలిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే గత 60 రోజుల నుండి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారులకు వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉన్నారు. పార్లమెంట్లో బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోయినా కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర రైతు సంఘాలు అనేక సార్లు హెచ్చరించినప్పుడు కూడా మోడీ తన విధానాన్ని మార్చుకోలేదు. గతంలో రైతాంగానికి మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మిక చట్టాలని మొత్తం కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేస్తా ఉన్నారు. ఫిరంగిపురం మండలంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలో జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు దారపోసిన త్యాగదనులను నిత్యం స్మరించుకోవాలని ఫిరంగిపురం సిఐ రవీంద్రబాబు అన్నారు. ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫిరంగిపురం మండలం పరిషత్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ షేక్ నర్గీస్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
Salute. అంటే చేతితో ఎట్లా రాశారంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది మన అంబేద్కర్ గారికి మన భారత రాజ్యాంగం రాయడానికి పట్టిన సమయం. అది పూర్తిగా అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 1950 జనవరి 26వ తారీఖున. అది వేదికను అలంకరించిన పెద్దలు ఎంపీపీ గారు, ఎంపీఓ గారు, మరి వైస్ ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు, మరి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మన భారతదేశము 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలనలోని మరి ఎంతో కష్టాలను అనుభవించింది. మన పెద్దలు అయినటువంటి గాంధీ గారు, నెహ్రూ గారు, మరి అనేక మంది స్వతంత్ర సమర యోధులు మన భారతదేశానికి స్వతంత్రం రావాలని ఎన్నో పోరాటాలు చేయటం వల్ల మనకి ఆగస్టు 15, 1947వ సంవత్సరంలో మనకి స్వతంత్రం రావటం జరిగింది. ఆ వచ్చిన సమయంలోనే మన భారతదేశం అంతా అస్తవ్యస్తంగా ఉంది. మనకంటూ ఒక రాజ్యాంగం అనేది లేదు. దుగ్గిరాల రైల్పేట వంతెన వద్ద ఆదివారం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 50 మంది దుగ్గిరాల ప్రజానీకానికి అలాగే మండల ప్రజానీకానికి అందరికీ నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దుగ్గిరాల గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రిపబ్లిక్ డే అనేది మనకి అందరికీ తెలిసిందే. మన దేశానికి సార్వభౌమత్వాన్ని ప్రసాదించినటువంటి రోజు. ఈ రోజు అందరం కూడా చాలా ఆనందంగా జరుపుకోవటం, ఇదేదో పండగ వాతావరణం లాగా విలేజ్ అంతా కూడా మన జాతీయ నాయకులందరినీ కూడా స్మరించుకుంటూ వారికి పూలమాలలు అర్పిస్తూ అదేవిధంగా జెండా వందనం చేస్తూ మన అందరం కూడా ఈ పండగలాగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. 76వ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు దుగ్గిరాల గ్రామ ప్రజలందరికీ కూడా. మరి ఈ రోజు కనుక మనం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చూసుకుంటే మనకి ఈ 76 సంవత్సరాలు అనేక రకాలుగా భారతదేశం అభివృద్ధి చెందింది. మరి వాటిలో ముఖ్యంగా రక్షణ రంగం అనేది ముఖ్యంగా ఈ రోజు దేశ వ్యవస్థని పటిష్టం చేసి ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి చూస్తానికి వీలు లేకుండా విధంగా ఈ రోజు భారతదేశ రక్షణ రంగం మరి బాగా అభివృద్ధి చెందింది, పటిష్టంగా ఉంది. అట్లాగే రైతు కూడా చక్కగా ఆనందంగా ఉన్నాడు. దుగ్గిరాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అధికారులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి తదుపరి జాతీయ జెండాను ఎగురవేశారు. కొంచెం సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవ కార్యక్రమం మనము ఈరోజు మండల పరిషత్ కార్యక్రమంలో
మనం ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము మనకి 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఒక రాజ్యాంగాన్ని మనము తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో మనము ఆ రోజు మన యొక్క అంబేద్కర్ గారు కొంతమంది డ్రాఫ్టింగ్ నాయకులందరూ ఒక ముసాయిదాని రాజ్యాంగాన్ని తయారు చేసి మనము మన యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా పాలసీ విధానం అమలు చేసుకోవాలనే ఉద్దేశంతో మనము ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనము దాన్ని మనం ఆ యొక్క రిపోర్ట్ నివేదికని తీసుకొని మనం ఈరోజు మనం రాజ్యాంగం జనవరి 26వ తారీఖున ఈ యొక్క దీన్ని మనం అమలు చేయడం జరిగింది. దాని ప్రకారంగా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చేసుకోవడం జరుగుతుంది. స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మన భారతదేశంలో ఇంకా 1935 ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళకి రాసిన చట్టాలు ఆ రూల్స్ మనం ఫాలో అవుతూ వచ్చాము. దాని తర్వాత మనకంటూ వేరే ఇండియన్ ఒక కాన్స్టిట్యూన్సీ ఉండాలని మనకంటూ వేరే చట్టాలు ఉండాలని చెప్పేసి కృషి చేసి అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక టీం ఏర్పాటయ్యి 1949 నవంబర్ 20వ తారీఖుతో మన రాజ్యాంగాన్ని ఒక రూపురేఖలు తెచ్చుకొని ఆ రోజు పూర్తి చేసుకున్నాము. ఒక ప్రత్యేకత ఒక డేట్కి ఉండాలని చెప్పేసి గణతంత్ర దినోత్సవం రెండు కూడా పెద్ద పండుగగా మనం జాతీయ పండుగలుగా నిర్వహిస్తూ ఉంటాము. స్వతంత్రం వచ్చింది 1847వ సంవత్సరం అయినప్పటికీ రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగాన్ని అమలు పరిచింది మటుకు 1950 జనవరి 26వ తారీఖున. ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవంగా ఘనంగా భారతదేశ పౌరులందరూ జరుపుకోవడం జరుగుతుంది. దేశంలోని పౌరులందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, విద్య, వైద్యం, స్త్రీల యొక్క అభ్యున్నతి అన్నీ కూడా బాగుండాలని చెప్పి మనకి రాజ్యాంగంలో రూపొందించబడ్డాయి. ప్రజలందరూ ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ నమస్కారం. దుగ్గిరాల మండల ప్రజలకి, నాయకులకి, అధికారులకి, కార్యకర్తలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. రాజ్యాంగం రచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన రాజ్యాంగం రచించాలని 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చింది. ప్రతి భారత పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీలకు బాధ్యత, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్, విద్య, వైద్యం అందిందంటే రాజ్యాంగంలో రాసిన చట్టం వల్లే. భారతదేశపు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పరిధిలో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ వెంకటకృష్ణ జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటకృష్ణ మీడియాతో మాట్లాడారు. చేబ్రోలు మండల ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మండల ప్రజలందరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకుంటూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని కోరుకుంటున్నాం. మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జెండా వందనాలు భాగంగా ఎంఆర్ఓ శ్రీనివాస్ శర్మ మాట్లాడారు. అదే సార్ బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో మనం వాళ్ళు పరిపాలన చేశారు. ఆ తదుపరి వాళ్ళు 200 సంవత్సరం తర్వాత 1947 ఆగస్టు 14 వరకు వారు పరిపాలన నిర్వహించారు. 15వ తేదీ నుంచి మనకి స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. ఆ తదుపరి మనము రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడి 1946 నుంచి 49వ సంవత్సరం వరకు రాజ్యాంగం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే మన పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుంది అనేటువంటి అంశాలపైన పార్లమెంట్ లో చర్చలు జరిగి ఆ చర్చలు అనంతరం రాజ్యాంగం ఏర్పడింది. కానీ ఆ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి రాయడానికి కూడా రాజనీతి కోవిదులు చాలా మంది,
అలానే రాజకీయ సంబంధించినటువంటి నాయకులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ లోని ఊర్వశి థియేటర్ ఎదురుగా ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు కళ్యాణ మండపం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాందేంద్ర మనోహర్, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ మంగళ నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే శ్రీమూర్తి నుంచి వారిని కూడా ఆహ్వానిస్తాము. అలాగే మన కిరణ్ రైలు గారిని కూడా తిరుపతి నుంచి వచ్చే వారిని కూడా ఆహ్వానిస్తాము. కుటుంబ సభ్యుడిని మనం కోల్పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆ బాధ మీతో పంచుకోవడానికి చెప్పినట్టు ప్రతి ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి పరామర్శించి ఆ చెక్ అందజేస్తే మీకు ధైర్యం నింపినట్టు. ధైర్యం నింపడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సంతకం చేసి పంపించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మీ అందరికీ అందించాలని ఒక తపనతో చేసిన కార్యక్రమం. ఆ గుర్తింపు ద్వారా స్థానికంగా మీకు ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటే మా జిల్లాలో ఉన్న నాయకులు, జన సైనికులు, వీర మహిళలందరూ కూడా తీసుకెళ్తా మీకోసం నిలబడేటట్టు, మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకునేటట్టు ఆ సందర్భంలో ఒక పిలుపు ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్నాం ధైర్యంగా అని చెప్పడానికి కోసం చేసిన ప్రయత్నం చాలా వరకు చేశాం. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాం, కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి జిల్లాలో హామీలు ఇచ్చారు. ఓటు సమయంలో ఏ విధంగా కుటుంబ సభ్యుల్ని మీరు గెలిపించారు. మీకు ఒక బాధ్యత ఉంది, మనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చడానికి మీరందరూ కూడా 10 మంది పోయి సమగ్రంగా ఒక మంచి ఆలోచనతో ఈ విధంగా కుటుంబానికి మేలు చేయాలి, ఈ విధంగా కుటుంబానికి మనం మంచి పద్ధతి ఇవ్వాలి, ఈ విధంగా మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన మీ అందరిలో రావాలి. అంతేగాని చాలు ఎవరితో ఉత్తరాలు ఇచ్చేసాం, లేకపోతే నాకు ఎక్కడైనా నాకు బాగా క్లోజ్, మాకు సొంత మనిషి అనుకున్నాం. మీరు నియోజకవర్గానికి చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి. నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడాలి, జనసేన పార్టీ ఎదగాలి. అది మీ ద్వారా కావాలి. మీరు తీసుకోవాలి ఆ బాధ్యత. మీరు కష్టపడితే దూరం ప్రయాణం చేశారు, ఎట్లా మర్చిపోతారు మీరు? ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు కొట్టించుకున్నాం, ఎన్నిసార్లు మన జెండాలు మన జెండా టిమ్మలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.